మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డబోయిన సురేష్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ఆరోపణలు చేశారు. ప్రజాపాలన సంక్షేమ పథకాలు అందాలంటే లంచం ఇవ్వాలని సురేష్ ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. సురేష్ ప్రవర్తనతో గ్రామంలో కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. గ్రామ కార్యదర్శి రమాదేవిపై కూడా తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. సురేష్పై ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంక్షేమ పథకాల కోసం లంచం ఇవ్వకూడదని గ్రామస్తులకు వారు విజ్ఞప్తి చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులైన రెడ్డిబెల్లి సురేష్ సంవత్సరం నుంచి కూడా చాలా పార్టీకి వ్యతిరేకంగా సంక్షేమ పథకాల విషయంలో అందరినీ కూడా డిమాండ్ చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ విషయాన్ని కూడా ఒక 5-6 వ్యక్తుల దగ్గర కూడా సోనబేన నాగరాజన్ అతని దగ్గర కూడా 4,000 వసూలు చేయడం జరిగింది. మళ్ళీ తోట మరుసూరు భార్య దగ్గర కూడా 2,000 తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడికి ఉప్పలమ్మ రేపాకుల భారతమ్మ కాడ కూడా 4,000 తీసుకోవడం జరిగింది. నిన్న విషయం కూడా ఇంకా అది కన్ఫామ్ కాలేదు. పీక కోటిస్ అనే వ్యక్తి కూడా 5,000 తీసుకోవడం జరిగింది. ఇందిరమల్ల విషయాలు శాంక్షన్ టైంలో కూడా ప్రతి ఇంటికి పోయి కూడా 30,000 నుంచి 40,000 నాకు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఇవాళ సమయానికి వేరే పనికి వెళ్ళిపోయారు. ప్రతి విషయాలు కూడా నేనే ఎమ్మెల్యే, నేనే మంత్రి, నేనే రాదన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ మొత్తం మన రోడ్డు విషయాలను కూడా నేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోడ్డు తీసుకొచ్చినా నాకు 20,000 ఇస్తాయని అక్కడ మా వెంకట గారి నందిగా వెంకట దగ్గర కూడా 20,000 డిమాండ్ చేసి వసూలు చేసుకుంటూ ప్రతిదీ డబ్బులు వచ్చే కన్నా ముందు ఉంటాడు. ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏమి వెనకడికి చేస్తాడు. మొన్న చెత్త మన గ్రామ పంచాయతీ విషయంలో కూడా మేడం గారు ఏం చెప్పారంటే నా దృష్టి తీసుకొచ్చారు. రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున నువ్వు ఇప్పుడు 2 లక్షల దాకా పెట్టినా టైంకి రావట్లేదు, మీరు ఏమైనా పార్టీ పరంగా సహకరిస్తే చేయండి అంటే నేను ఏపీ గారు వచ్చారు. ఆ రోజు వస్తే ఏం సార్ మరి మీకు జీతాలు చేయడం లక్షలు మా గవర్నమెంట్ ఇస్తారు, మా రేవంత్ రెడ్డి గారిని బదనం చేస్తారా మీరు, కావాలంటే నేను ఇస్తా డబ్బులు అంటే వద్దు రెడ్డి గారు మీరు అన్నా కూడా నేను మా కార్యదర్శి గారికి సహకరించి 10,000 దాకా నేను ఇప్పుడు చెత్త బండికి ఆ విషయంలో నేను ముందుండి సహకరించిన. ఇంకా కూడా కొంతమందికి వ్యక్తిగత మొన్న గ్రామ